రామగుండంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. రామగుండం ఏరియా 1లో కార్మికులతో హరీష్ రావు సమావేశమయ్యేందుకు అక్కడకు వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బొగ్గు కుంభకోణం జరిగింది కాబట్టే పోలీసులు అడ్డుకుంటున్నారని హరీష్ రావు అలాగే గంగుల కమలాకర్ ఆరోపించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీరు పంపిస్తే నిజానిజాలు ప్రజలకు నేరుగా తెలుస్తాయి. పంపించకపోతే మేము రేపు సమావేశం పెట్టుకుంటాం, పబ్లిక్ చెప్పుకుంటాం. మీరు దొంగతనం ఒప్పుకుంటాం. పోతుంటది వస్తుంటది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్న. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 లేదు. మరి మిగతా 6 లక్షల ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము. మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం. నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా రామగుండంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. రామగుండం ఏరియా 1లో కార్మికులతో హరీష్ రావు సమావేశమయ్యేందుకు అక్కడకు వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బొగ్గు కుంభకోణం జరిగింది కాబట్టే పోలీసులు అడ్డుకుంటున్నారని హరీష్ గంగుల కమలాకర్ ఆరోపించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. రత్న, గుడ్ ఈవినింగ్. అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన హరీష్ రావు పెద్దపల్లిలో బీఆర్ఎస్ కార్యక్రమం రామగుండంలోని ఇటు బొగ్గుగని కార్మికులతో మాట్లాడేందుకు కూడా వెళ్లారు. అయితే వెళ్తున్న క్రమంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావును రామగుండం పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రామగుండం పరిధిలో పోలీసులు అయితే హరీష్ రావును అడ్డుకోవడంతో కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు కార్మికులతో రామగుండం ఏరియా 1 కార్మికులతో సమావేశం అయ్యేందుకు కూడా వెళ్లే పరిస్థితిలో ఆయనను అడ్డుకున్న పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. హరీష్ రావును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో అయితే వాగ్వాదానికి అయితే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బొగ్గు కుంభకోణం జరిగింది కాబట్టే పోలీసులు అడ్డుకుంటున్నారన్న కోణంలో హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్ అయితే ఆరోపించారు. ఇటు పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులకైతే వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బొగ్గు గని కార్మికులతో సమస్యలు తెలుసుకునేందుకు కూడా వెళ్తున్న క్రమంలో ఈ అడ్డుకోవడంతో కాంగ్రెస్ పాలన ఈ దుస్థితిని చాటి చెప్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే కాంగ్రెస్ పాలన దాదాపు 2.5 కాలంలో కావస్తున్నా కానీ ఏ ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం పోయిందని, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమను అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్థానిక పోలీసులు కూడా కార్మికులతో సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో అడ్డుకోవడం ఏంటంటూ కూడా పోలీసులపై అయితే బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. బొగ్గు గడిలో ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయో వాటిని నిరూపించుకునే ఉండాలి కానీ ఇలాంటి ఏదైతే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఏదైతే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తే పోలీసులకు ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొంతమేర తోపులాట జరిగినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు హరీష్ రావుకు ఏదైతే కార్మికుల సమస్యలు పరిష్కరించి ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగింది అన్న
పరిస్థితుల్లో దానిపై విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రత్న. ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొనడం కూడా మనం చూస్తున్నాం. కావాలనే పోలీసులు వాళ్ళని అనుమతించట్లేదని చెప్పి కూడా హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. మరి పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ మన రన్న మనం చూస్తుంటే పెద్దపల్లి ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హరీష్ రావుకు సంబంధించి నియోజకవర్గంతో పాటు ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. తదనంతరం అక్కడి నుంచి కూడా బొగ్గుగాని కార్మికులతో సమావేశం నిర్వహించేందుకు కూడా వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు. ఇది ఈ క్రమంలో పోలీసులు అయితే తిరుమల పెద్దపల్లిలోని సమావేశానికి పర్మిషన్ తీసుకున్నారు తప్ప ఇటు బయటకు ఇటు బొగ్గుగాని కార్మికులతో సమావేశం నిర్వహించేందుకు కూడా ఎలాంటి అనుమతులు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎక్కడికైనా వెళ్ళదు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒక ప్రజాప్రతినిధిగా తాము వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్ కూడా ఆ బొగ్గుగారి కార్మికులతో సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్నారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా తమ కార్మికుల సమస్యలతో పాటు ఇతర ఏవైనా వివరాలు తెలుసుకునేందుకు వెళ్తున్న క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఎన్నుకోబడిన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నేతలను తమ సమస్యలు పరిష్కరించేందుకు కూడా వెళ్లే అవకాశం ఉన్న పరిస్థితిలో తమను అడ్డుకోవడం ఏంటంటే కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది అన్న కోణంలో మాత్రం ముందస్తు చర్యలుగా తాము అడ్డుకుంటున్నట్టు కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ఇటు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్తో పాటు ఇతర నేతలు కూడా అక్కడి బొగ్గుగాని కార్మికులతో సమావేశానికి అయితే అనుమతి నిరాకరిస్తున్నట్టు కూడా చెప్పారు. ఇటు ముందస్తు కూడా పర్మిషన్ తీసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావాలంటే కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితిలో తాము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఇటు ప్రజల సమస్యలు ఇటు కార్మికుల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అడ్డంకులు సృష్టించడం ఏంటంటే కూడా పోలీసులపై హరీష్ రావు అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తమను అడ్డుకున్నప్పటికీ కూడా ఆ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగిందో దానిపై మాత్రం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ.